హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో మరియు చైనాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన ముఖ్యమైన డేటాని డిస్కస్ చేద్దాం. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్, బోత్ ఇన్ యూపీఎస్సీ, ఏపీ అండ్ టీఎస్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్. సో మీరు ఇందులో చూసినట్లయితే ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా అకౌంట్ ఫర్ అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ జీడిపి. మనకు ఎంఎస్ఎంఈస్ అనేవి తయారీ రంగంలో ఉంటాయి, సేవా రంగంలో ఉంటాయి, అలానే మనకు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో కూడా ఉంటాయి. సో జీడిపిలో ఈ ఎంఎస్ఎంఈస్ వాటా ఎంత అంటే 30%. అలానే ఎంఎస్ఎంఈస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ 45% ఆఫ్ ఇండియాస్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్. సో భారతదేశంలో ఉన్న మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో ఎంఎస్ఎంఈల వాటా 45%. అలానే చైనా మీరు తీసుకున్నట్లయితే చైనాలో ఉన్న ఎంఎస్ఎంఈస్ జీడిపిలో 60% వాటా కలిగి ఉంది. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ చైనా అకౌంట్ ఫర్ 60% ఆఫ్ జీడిపి ఇన్ చైనా. ఇండియాలో ఇది 30% అయితే చైనాలో 60%. సో ఎంఎస్ఎంఈస్ contribution to GDP in India 30%, in China it is 60%, double that of in India. అలానే మనకు చైనాలో ఎంఎస్ఎంఈస్ ద్వారా వస్తున్న మొత్తం జాతీయ స్థాయిలోని పన్నుల ఆదాయంలో ఎంఎస్ఎంఈస్ ద్వారా వస్తున్న ఆదాయం దాదాపు 50%. అలానే జీడిపిలో 60% అని చెప్పాను. అలానే టెక్నాలజికల్ ఇన్నోవేషన్, టెక్నాలజికల్ ఆవిష్కరణలో ఎంఎస్ఎంఈల వాటా 70%. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధిలో ఎంఎస్ఎంఈల వాటా 80%. అలానే చైనాలో ఉన్న మొత్తం ఎంటర్ప్రైజెస్లో ఎంఎస్ఎంఈల వాటా 90%. అలానే ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారా అందుతున్న ఉపాధిని మనం చూసినట్లయితే ఇండియాలో ఎంఎస్ఎంఈస్ ద్వారా 11 కోట్ల మందికి ఉపాధి అందుతుంది. అలానే మీరు చైనాలో తీసుకున్నట్లయితే MSMEs in China are the backbone of urban employment, accounting for around 80% of jobs in cities. సో పట్టణ ప్రాంతాల్లో ఉన్న 80% ఉద్యోగాలు ఎంఎస్ఎంఈస్లోనే ఉన్నాయి. అలానే మొత్తం చైనా ఎంటర్ప్రైజెస్లో 97% మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయితే ఇవి మొత్తం దేశంలో ఉన్న ఉద్యోగాల్లో 54% అందిస్తున్నాయి. అలానే లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఇన్ చైనా అకౌంట్ ఫర్ under 20% of total employment. Medium and small together provide over 80% of employment. Alani Indian MSMEs contribute nearly 45% of the total exports. So భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా 45%. అది చైనాలో మీరు చూసినట్లయితే ది అకౌంట్ ఫర్ 60% ఆఫ్ ది టోటల్ నేషనల్ ఎక్స్పోర్ట్స్. ఇవి మనకు ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన ముఖ్యమైన డేటా. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంఎస్ఎంఈల ద్వారా మనకు భారతదేశంలో అత్యధికంగా ఉపాధి లభిస్తోంది. సమ్మిళిత వృద్ధికి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. అలానే మనకు జీడిపికి ఇవి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఎక్స్పోర్ట్స్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కాబట్టి మనకి ఎంఎస్ఎంఈస్ అనేవి చాలా ముఖ్యమైనవి. సో దట్స్ ఇట్ అబౌట్ MSMEs and the data on MSMEs. Thank you and all the best.